డే 16 ఆఫ్ వెయిట్ లాస్ ఫర్ న్యూ ఇయర్. సో ఇవాళ ఈ ఛాలెంజ్ చాలా స్పెషల్, ఎందుకంటే చాలా డేస్ తర్వాత 65.75 అంటే 65 చూసాను స్కేల్ పైన. నిన్న లెఫ్ట్ ఓవర్ చికెన్ ఫ్రై ఉంది కదా, అది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని ఇలా క్రిస్పీ చికెన్లా ఉంటుంది అని ట్రై చేశాను. సో మళ్ళీ వెయిట్ చెక్ చేసుకున్నా కరెక్టా కాదా అని. సో 65.75. ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే హార్డ్ వర్క్ అనిపించింది నాకైతే ఆ వెయిట్ స్కేల్ పైన. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, బ్లాక్ టీ అండ్ డైరెక్ట్ ఈ ప్లేట్ ఆఫ్ రైస్ ప్లస్ చికెన్ ఫ్రై ఎయిర్ ఫ్రైడ్. మళ్ళీ ఈవినింగ్ స్నాక్ కూడా ఇలా చికెన్ ఫ్రైయే తీసుకున్నా, సో జస్ట్ ఆనియన్ అండ్ లెమన్తో. ఆ తర్వాత ఒక్కోసారి జిమ్కి వెళ్ళే ముందే ప్రెప్ చేసుకుంటా. సో స్ప్రౌటెడ్ అండ్ బాయిల్డ్ చెన్నా ఉంటుంది కదా, అవి కొన్ని తీసుకొని అందులో ఉప్పు, కారం, ఆనియన్, టొమాటో, కుకుంబర్, లెమన్, కర్డ్ ఇవన్నీ వేస్తే చాలా టేస్టీ ఉంటుంది, అసలు టూ గుడ్ ఉంటుంది. సో మీరు ఆ చెన్న బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఇంకొంచెం లైక్ బాగుంటుంది, అంటే ప్లాన్డ్ అని అనిపించదు. సో ఈ సాలెడ్ కూడా కొంచెం క్యాలరీస్ ఎక్కువే చెన్నాలో, బట్ ఆ బఫరింగ్ ఉంది కదా దానివల్ల బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ఆనియన్, టొమాటో, కుకుంబర్ ఇవి తక్కువ క్యాలరీస్ కాబట్టి చాలా క్రీమీగా చాలా బాగుంటుంది. గైస్ ట్రై చేస్తే కమెంట్ చేయండి, ట్రై చేయకపోతే ట్రై చేసి మరీ కమెంట్ చేయండి. ఓకే. ఇక్కడ నేను ప్రెప్ చేసింది మొత్తం 260 క్యాలరీసే. అసలు చాలా హెవీగా ఫుల్గా తిన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే చెన్నా కూడా కొంచెం హెవీ అనిపిస్తుంది కాబట్టి. సో మీరు ఇంకా సేవ్ వేసుకొని లేదంటే క్రిస్ప్స్ ఏమైనా వేసుకొని చేసుకోవచ్చు, లైక్ చాట్ ఫీలింగ్, దహీ చాట్ లాగా అనిపిస్తుందేమో. ఇంకా నేను అవన్నీ ఇంట్లో లేవు, సో అందుకే ఇట్లా సింపుల్గా ప్రెప్ చేసుకున్నాను. జిమ్కి వెళ్ళే వరకు అబ్బా నీరసంగా ఉంది, అబ్బా లైక్ బర్న్అవుట్లా ఉంది అలా అనిపిస్తుంది గైస్. వెళ్ళాక ఐ ఫీల్ గుడ్, కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అందరినీ చూసి, అండ్ ఆల్సో కొంచెం బాడీ కూడా యాక్టివేట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ జిమ్ నుంచి బ్యాక్ వచ్చాక చాలా ప్రొడక్టివ్గా ఉంటాను నేను, అంటే టయర్డ్ అవ్వను. ఐ లైక్ దట్ ఆస్పెక్ట్ అబౌట్ వర్కింగ్ అవుట్. హే గాయస్, సో ఐఎమ్ జస్ట్ బ్యాక్ ఫ్రమ్ జిమ్. సో ఇప్పుడైతే లైక్ జిమ్లో జస్ట్ ఒక 45 minutes డ్యాన్స్ అండ్ ఒక 45 minutes ఎలిప్టికల్. మళ్ళీ జిమ్ నుంచి 1 kilometer వాక్ చేసుకుంటూ వచ్చా. మార్నింగ్ నుంచి అయితే అసలు వాకింగ్ ఏం చేయలేదు, ఆఫీస్ కూడా వెళ్ళలేదు. ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ సిక్, అంటే నాట్ వెరీ వెరీ సిక్, బట్ కొంచెం లైక్ లైట్ హెడెడ్ లాగా అలా ఉంది, డిజీగా. సో అగైన్ ఆ డిజీనెస్ గుడ్ రీజన్ ఉంది. ఏంటి అంటే లైక్ ఐ లాస్ సమ్ కిలోస్. సో 65.7 ఉన్నాయి ఇప్పుడు. 65 చూసి ఎన్ని ఇయర్స్ అయిపోయిందో గైస్, లిటరలీ. సో యాక్చువల్లీ మార్నింగ్ అద్దంలో చూసుకోగానే నా ఫేస్ కూడా కొంచెం ష్రింక్ అయినట్టు అండ్ కొంచెం డస్కీ అయిందనమాట. బికాజ్ నిన్నటి వరకు 66.5 అలా ఉండేది, సడన్గా 1 kilo డ్రాప్ అయ్యేసరికి కొంచెం నీరసం అయిపోయింది అనమాట బాడీ. సో ఇంకా నైట్ నాకు అది సరిపోలేదు ఫుడ్, చనా సలాడ్. సో కొంచెం డేట్స్, ఇంకా వాటర్ మిలన్, చక్రాలు ఇవన్నీ తీసుకున్నా. ఎస్, క్యాలరీస్ కొంచెం క్రాస్ అయిపోయాయి, బట్ ఏంటి అంటే మై బాడీ వాజ్ నాట్ ఓకే, లైక్ ఇట్ వాజ్ ఆస్కింగ్ మోర్ ఫుడ్. కొంచెం డిప్రైవ్ అయిపోయినట్టు అనిపించింది. సో ఎప్పుడైనా ఆ క్రేవింగ్స్కి ఆ లైక్ డిప్రవేషన్ అండ్ యునో యువర్ బాడీ నీడ్స్ ద ఫుడ్ అనుకున్నప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో నాకు అది షుగర్ మానేసాకే డిఫరెన్స్ అర్థమైంది. ముందైతే అర్థమయ్యేది కాదు, ఎప్పుడు డిప్రవేషన్లో ఉన్నట్టే ఉండేది, అంటే సరిపోలేదు అన్నట్టే ఉండేది ఎంత తిన్నా.
ఇంకా వర్కౌట్ తర్వాత లైక్ ఇంకా మై బాడీ వాజ్ ఆస్కింగ్ ఫర్ మోర్ ఫుడ్ లైక్ నట్స్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి. ఇట్ వాజ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ లైక్ జంక్ ఆర్ ఎనీథింగ్. సో మంచిగా అనిపించింది దట్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ హెల్దీ ఫుడ్ అని చెప్పి. ఆ తర్వాత కొంచెం పపాయ అండ్ 2 బనానాస్ ఇవన్నీ తిన్నాక కొంచెం ఫీల్ గుడ్ అనిపించింది. సో ఇవన్నీ తిన్నా కూడా 1400 క్యాలరీసే అయ్యాయి. అదర్వైజ్ నేను ఒకవేళ నాకు ఫ్రూట్స్ అవైలబుల్ లేక డెన్స్ ఫుడ్ తినుంటే ఈ టైంలో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సమ్ 18 ఆర్ 1900 క్యాలరీస్, మళ్ళీ రిగ్రెట్ ఉండేది. సో పోన్లే ఫ్రూట్స్ ఉంచుకోవడం మంచిది ఇంట్లో ఎప్పుడు అని అనిపించింది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడము ఫస్ట్‌లో కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చేది. తర్వాత అలవాటు అయిపోయింది గైస్. అంటే సెకండ్ నేచర్ లాగా అయిపోయిందనమాట. ఒకవేళ నేను మెజరింగ్ స్కేల్ లేకపోయినా రఫ్‌గా వేసేయగలను ఇప్పుడు క్యాలరీస్. అండ్ 13,000 స్టెప్స్ చేశాను విచ్ ఇంక్లూడ్స్ మై డాన్స్ యాస్